ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంటికున్న దరిద్రం ఎప్పుడైతే వదిలిపోతుందో అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఎవరింట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఎలాంటి నియమాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అర్చతులను చూసుకుని మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మన ఇంటి గుమ్మం ద్వారానే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. కాబట్టి ప్రతి శుక్రవారం రోజున తప్పనిసరిగా ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేసుకోండి. అష్టదళ పద్మంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేసుకుంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా గుమ్మడికాయ ఉండాలి. గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను వేలడ తీయండి. లేదా ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను కట్టండి. అప్పుడు మాత్రమే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. లేదంటే మీ ఇంటికి నరదిష్టి సమస్యలు ఏర్పడతాయి. ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం. కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అలాగే మీకు జీతం వచ్చిన తర్వాత ఆ జీవితంతో మొదటిగా ఉప్పును కొనండి. తద్వారా మీ ఆదాయం బాగా పెరుగుతుంది. అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి. ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ప్రతి శుక్రవారం రోజున తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోండి. శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు అరటిపండును దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. అలాగే ఎవరికైతే సొంటికల ఉంటుందో అలాంటివారు మామిడిపండును దేవునికి నైవేద్యంగా సమర్పించండి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి లక్ష్మీ కటాక్షాన్ని పొందాలనుకునేవారు తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి. ప్రతి శుక్రవారం తులసి కోటలో దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేస్తే కుటుంబంలో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా గోమాత విగ్రహం ఉండాల్సిందే. దేవునికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే మీకు అదృష్టం పట్టబోతుందని అర్థం. చాలామంది ఇళ్లలో నల్ల చీమలు కనిపిస్తాయి. మీ ఇంట్లో తరచూ నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం. ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడేవారు కొబ్బరి నూనెతో ఇంట్లో పూజ చేసుకోండి. అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి. అలాగే త్వరగా ధనవంతులు కావాలని కోరుకునేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. కావాల్సినంత డబ్బు మీ ఇంటికి చేరుతుంది. శుభ్రంగా ఉండే ఇళ్లలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి మీ ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. ఇంటి గుమ్మం కళకళలాడుతూ ఉండాలి. ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి. అప్పుడు మాత్రమే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటిని చీపురుతో ఊడవకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.